Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 146లో యూనిట్ నెంబర్ 11 లెసన్ గురించి చెప్పుకుందాం. యూనిట్ నెంబర్ 11 న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. అంటే దీన్ని తెలుగులో ఏమంటాం అంటే కొత్త పునరుత్పత్తి సాంకేతికత మరియు బంధుత్వము అని చెప్తూ ఉంటాం. ఈ న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ని ఈ లెసన్ మొత్తం కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పదాన్ని ఎన్ఆర్టీ అంటూ ఉంటాం. న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఎన్ఆర్టీ అని ఉపయోగిస్తూ ఉంటాము. మీరు ఆ యొక్క అబ్రివేషన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ యొక్క కొత్త పునరుత్పత్తి సాంకేతికత మరియు బంధుత్వము, దీని గురించి చిన్న ఉపోద్ఘాతం చెప్పుకుందాం. అంటే మనం సమాజ ఆమోదంతో వివాహాన్ని చేసుకుంటూ ఉంటాం. సమాజంలో ఉన్న సభ్యులందరూ కూడా వివాహం ద్వారా ఈ యొక్క స్త్రీ పురుషుల్ని ఒక కుటుంబ వ్యవస్థలో ఒక ప్రధాన పాత్రధారులుగా మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. వివాహం చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి? లైంగిక కోరికలు తీర్చుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పునరుత్పత్తికి మనం దోహదం చేస్తూ ఉంటాం. సమాజ అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా పునరుత్పత్తి జరుగుతూ ఉండాలి. అంటే అది వివాహం ద్వారానే జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఈ పునరుత్పత్తి వలన మనకు సంతానాన్ని పొందగలుగుతూ ఉంటాం. ఈ సంతానం ఎందుకు మనకి అంటే మనకి వృద్ధాప్యంలో మనకి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటారు. అన్ని రకాలుగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, అన్ని విషయాల్లో ఆసరాగా ఉంటారు. చేదోడు వాదోడుగా ఉంటారు. కాబట్టి వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ పునరుత్పత్తి ద్వారా సంతానాన్ని కలగాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటూ ఉంటారు. అనేక రకాల శారీరకపరమైన రుగ్మతలు కానీ, శారీరకపరమైన లోపాలతో కానీ పిల్లలు పుట్టారనమాట. కొంతమంది దంపతులకు ఎక్కువ మందికి కాదు, కొంత పర్సంటేజ్ అట్లా దంపతులకు పిల్లలు పుట్టరు. వీళ్ళు అనేక రకాల పూజలు పురస్కారాలన్నీ చేస్తూ ఉంటారు పిల్లల కోసం. కానీ ఈ యొక్క పద్ధతుల వల్ల, అంటే ఆ పద్ధతుల వల్ల మనకేం పిల్లలు జన్మించరు అనమాట. అనేక రకాల శారీరక లోపాలతో పిల్లలు మనకు కలగరు. కాబట్టి ఈ యొక్క శతాబ్దంలో 21st సెంచరీలో ఈ యొక్క రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే పునరుత్పత్తి సాంకేతికతలు పెరగటం వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా, వంధ్యత్వం కలిగిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడానికి అనేక రకాల మార్గాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ వల్ల భార్యాభర్తలకి పిల్లలు కలుగుతూ ఉంటారు. అంటే ఇది ఒక కొత్త పునరుత్పత్తి పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల వీళ్ళు మానసిక సంతృప్తి పొందుతారు. న్యూ ప్రొడక్టివ్ ఈ యొక్క టెక్నాలజీస్ వల్ల తల్లిదండ్రులు లేట్గా అయినా పిల్లల్ని పొందగలుగుతారు. దానివల్ల వాళ్ళ మానసిక సంతృప్తి పొందగలుగుతారు. సామాజిక గౌరవం కూడా పిల్లలు ఉంటేనే మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ లెసన్ మొత్తం కూడా మనము కొత్త పునరుత్పత్తి సాంకేతికత, బంధుత్వం గురించి చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నాం కదా, న్యూ ప్రొడక్టివిటీ టెక్నాలజీస్ అని, ఎన్ఆర్టీ అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క అన్ని సమాజాల్లో, ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో ఇప్పుడు ఈ న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ని అప్లై చేసుకొని పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల్ని పొందగలుగుతూ ఉన్నారనమాట. కాబట్టి ఈ లెసన్కి ఈ యొక్క న్యూ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ కూడా ఎంతో ప్రాముఖ్యత ఈ 21st సెంచరీ శతాబ్దంలో ఒక ప్రాముఖ్యత, ఒక కొత్త ఒరవడిని సృష్టించుకున్నది. దీనివల్ల పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల్ని పొందగలగటానికి వీలవుతూ ఉన్నది అనేది మనం ఈ లెసన్ వల్ల తెలుసుకుంటూ ఉంటాం. దీనివల్ల అంటే కొత్త ఈ యొక్క ఎన్ఆర్టీ వల్ల పిల్లలు పుట్టిన తర్వాత సమాజంలో, అన్ని దేశాల్లో, మన దేశంలోనే కాదు సమాజంలో కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది అనమాట. బంధుత్వ పరంగా వీళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అదొక ప్రశ్న. తర్వాత సామాజిక గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. ఇవన్నీ కూడా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క పునరుత్పత్తి సాంకేతికలోని ఆవిష్కరణలు మాతృత్వము, వ్యక్తిత్వము మరియు పేరెంట్హుడ్ వంటి బంధుత్వానికి కేంద్రమైన భావన ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. పునరుత్పత్తి సాంకేతికతల పర్యవసానంగా బంధుత్వము యొక్క జీవ మరియు
ప్రాతిపదిక మధ్య సరిహద్దులు అస్పృష్టంగా మారాయి. ఈ పద్ధతి వల్ల అనేక రకాల సామాజిక సమస్యలు, శాస్త్రపరంగా అనేక రకాల సమస్యలు అస్పృష్టంగా ఉన్నాయి అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఇది జనన చర్యలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నూతనమైన విప్లవాత్మకమైన మార్పు తెచ్చిపెట్టిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. జననము ఇకపై జీవ సంబంధమైన సంఘటనలు మాత్రమే కాదు, అది సంబంధాలను సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు సామాజిక సంఘటన పునరుత్పత్తి సాంకేతికతలు గతంలో బంధుత్వం యొక్క సాంస్కృతిక నిర్మాణాలను సవాలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నూతన పద్ధతుల వల్ల ఈ సామాజిక సంస్థలు బంధుత్వంలో ఇవి ఒక సవాలుగా నిలిచాయనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. బంధుత్వ సరిహద్దులు పునర్నిర్మించబడిన కొత్త రకాల సామాజిక సంబంధాలని ఇవి తీసుకొస్తాయి. అనేక రకాల నూతన సంబంధాలను ఇవి సమాజపరంగా తీసుకొస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇచ్చినట్లయితే ఈ యొక్క విభాగంలో కొత్త పునరుత్పత్తి ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అనేక రూపాలలో మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. కుటుంబము మరియు బంధుత్వం యొక్క సాంస్కృతిక అవగాహన దారితీస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల. కాబట్టి మా తదుపరి సమాజ జీవ సంబంధమైన ఆధారంగా ఈ యొక్క ఆధారపడి బంధుత్వం యొక్క కొన్ని స్వీకరించబడిన భావాలు ఎలా తొలగించబడతాయో మనం ఈ లెసన్ ద్వారా పరిశీలిస్తూ ఉంటాం అన్నమాట. ఈ క్రింది విభాగాలలో మనము సంతానోత్పత్తి, క్లినికల్ స్వభావము మరియు వాటి ఆమోదము లేక తిరస్కరణలు మరియు NTRS యొక్క ప్రతికూల మరియు ప్రయోజనాలకి మనము పరిశీలిస్తూ ఉంటాం. ఈ యొక్క NRT యొక్క పద్ధతుల్లో ఏ విధంగా ఉంటుంది సామాజిక పరంగా, బంధుత్వ పరంగా అనేది మనం అనేక రకాల ఆంక్షలు యొక్క కట్టుబాట్లు, సామాజిక నియమాలు ఎలా ఉంటాయనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బంధుత్వ అధ్యయనాల్లో NRT యొక్క అన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ పునరుత్పత్తి సాంకేతికలు సహజమైన గర్భధారణ ప్రక్రియ ద్వారా పిల్లలను పొందలేని వారికి లేదా కుటుంబాన్ని స్థాపించడానికి జీవ సంబంధమైన భావన కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోలేని వారికి ఆశాకిరణంగా ఉన్నదనేది మనం NRT పద్ధతులు మనం చెప్పుకోవచ్చు అనమాట. మొదటి ఉదాహరణ తీసుకున్నట్లయితే వివాహిత సంతానం లేని జంటలు అనేకంగా ఉంటూ ఉంటాయి సమాజంలో. ఎక్కువ పర్సెంట్ కాదు, తక్కువ పర్సెంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్వీన్ కమ్యూనిటీ యొక్క మరియు సింగిల్ పేరెంట్హుడ్లను లక్ష్యంగా చేసుకునేవారు. అందువలన సాంకేతికత, పునరుత్పత్తి, సాంకేతికల ప్రభావంతో కుటుంబం ఏర్పరచుకుంటూ ఉంటారు. పేరెంట్హుడ్ ఇక్కడ లింగ పాత్రలను మరియు బంధుత్వ అధ్యయనాలను వివాహం యొక్క భావనతో మారుస్తూ ఉంటుంది అన్నమాట. బంధుత్వము ఏర్పడటానికి సంతతి మరియు మైత్రి మాత్రమే ఆధారం కాదని ఈ యొక్క NRT పద్ధతులు మనకి స్పష్టం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జీవ సంబంధమైన బంధుత్వాన్ని పెంచే అవకాశాన్ని NRT గుర్తించినప్పటికీ, సంతానోత్పత్తి సవాళ్లు ఉన్నప్పటికీ ఇది బంధుత్వ సంబంధాలుగా గుర్తించబడతాయనేది చాలా క్లిష్టమైన ప్రశ్నగా మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. వారు ఆచరించే సమాజాలలో వారి ఆమోదము ఏకరీతిగా ఉండటము, ఎందుకంటే వివిధ సంస్కృతులతో గర్భం ధరించే విధానం ఆధారంగా సంతానాన్ని సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా చేర్చడానికి కఠినమైన కోడులుగా మారుతూ ఉన్నాయన్నమాట. ఈ NRT పద్ధతుల వల్ల మారుతూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. ఇక్కడ కొన్ని సమాజాల్లో జీవ సంబంధమైన తల్లిదండ్రులకు మాత్రమే సంబంధించిన సంతానోత్పత్తికి ప్రాధాన్యత ఇస్తుండగా మరికొన్ని సాంకేతిక ఆవిష్కరణలు మరింత సులభముగా పొందుపరుస్తూ ఉన్నారన్నమాట. తద్వారా గర్భము మరియు ప్రసవ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల ప్రమేయాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల అన్నమాట. జీవ సంబంధమైన తల్లిదండ్రులు కాకుండా వైద్య నిపుణులు మరియు నిపుణులు అండ్ రాష్ట్ర పునరుత్పత్తి వ్యవస్థలో భాగంగా ఏర్పడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. తరగతి, జాతి, కులము, మతము మొదలైన వాటి పరంగా గ్రహించిన అసమానతల కారణంగా నిర్దిష్ట సమూహాల మధ్య పరస్పర చర్యలు పరిమితం చేసే సామాజిక నిబంధనలు, రోగులు మరియు దాతలు సంబంధించిన ఈ పరిణామాలను విస్మరిస్తే
వైద్య విధానాలతో దయతో తీసుకోరు అనమాట. ఇటువంటి పరిణామాలను వైద్య విధానాల వల్ల ఈ యొక్క అంటే అనుకూలంగా తీసుకోరు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇక్కడ ఎన్ఆర్టీ వినియోగాన్ని అనుమతించే సంఘాలు నైతికత మరియు మతపరమైన కోడ్ల విచ్ఛిన్నతకు నివారించడానికి కఠినమైన తనిఖీలు మరియు నియంత్రణలను నిర్ధారిస్తాయి. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియలో అనేక కఠినమైన కోడ్స్ అండ్ నియమాలను ఏర్పరుస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే ఈ యొక్క పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులు పిల్లలు కావాలనుకునే ఈ యొక్క భాగస్వాములు కానీ దాన్ని అనుకరించి ముందుకు వెళ్ళాలనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పునరుత్పత్తి సాంకేతికత కొత్త దృగ్విషయం కాదు. ఇది ప్రపంచంలో మొట్టమొదట టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ అంటే యూకేలో 1978లో జన్మించిందనమాట. కానీ వరంగత్వాన్ని సరిచేయటానికి లేదా తప్పించుకోవటానికి బయోజెనెటిక్స్ లో ఒక ప్రత్యేక శాఖగా ఈ విధానాన్ని అభివృద్ధి చేయటము ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నది అనమాట. అన్ని దేశాల్లో ఈ యొక్క ప్రక్రియా పద్ధతులు ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతులు ఈ విధమైన పునరుత్పత్తి అభివృద్ధి పథకంలో చోటు చేసుకుంటూ ఉన్నాయనేది మనం గ్రహించవలసిన విషయము. ఇది జీవశాస్త్రం ద్వారా అడ్డుపడి వారి తల్లిదండ్రుల అవకాశాలను తెరవటం ద్వారా ఎంచుకోవటానికి ప్రకృతి నుంచి మారడాన్ని గుర్తించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే వంధత్వము, స్వలింగ జంటలలో లేదా ఒంటరిగా ఉన్నవారు, విడాకులు తీసుకున్నవారు, వితంతువులు. ఇక్కడ అంటే వితంతువు అంటే ఇక స్త్రీ పురుషుడు ఇద్దరు ఉన్నారు మనం గ్రహించవలసిన విషయం. అంటే లైంగిక భాగస్వామి లేని వారు ఎన్ఆర్టీ అభివృద్ధి ఈ కుటుంబం ఏర్పడటానికి మార్గాలు సుగమం చేసిందనేది మనం చెప్పుకోవాలి. మరియు జీవశాస్త్రానికి మించిన పునరుత్పత్తి చేసే అవకాశాన్ని ఇది పెంచిందనేది మనం గ్రహించవలసిన విషయం. ఇది కుటుంబము మరియు బంధుత్వం యొక్క సాంస్కృతిక అవగాహనకి దారితీస్తుంది. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా కుటుంబము మరియు బంధుత్వం యొక్క సాంస్కృతిక అవగాహనకి అనేక మార్గాలకి మనకి కొత్త మార్గాలకి దారితీస్తుంది అనేది చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఎన్ఆర్టీ అని చెప్పుకుంటున్నాం కదా. కొత్త పునరుత్పత్తి సాంకేతికత అనేది సంతానోత్పత్తి యొక్క జీవ సంబంధమైన చర్యలో జోక్యం చేసుకునే సాంకేతికతను సూచిస్తూ ఉంటది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది, నిరోధించవచ్చు లేదా ఈ ప్రక్రియా పద్ధతులను నిరోధించవచ్చు లేదా జోక్యం చేసుకోవచ్చు. అంటే ఆ యొక్క పద్ధతులకు అనుగుణంగా కనుక నడవకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ఎన్ఆర్టీ రూల్స్కి అనుగుణంగా మనము ఈ యొక్క కుటుంబము కానీ ప్రజలు కానీ ప్రవర్తన విధానం కానీ సరిగా లేకపోతే ఇది ఎన్ఆర్టీ టెక్నాలజీస్ అనేక రూపకల్పనలు చేసుకుంటున్నాయి అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ ఎన్ఆర్టీ యొక్క 3 ప్రధాన మార్గాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకటి ఈ యొక్క ప్రధాన సూచనలన్నీ కూడా జారీ, డేవిడ్, జూలియా అనే సాంకేతిక శాస్త్రవేత్తలు ఎన్ఆర్టీకి సంబంధించిన సాంకేతిక శాస్త్రవేత్తలు అనేక రకాలైన మార్గదర్శకాలను మనకి ఇక్కడ ఏర్పరిచారు. ఇక్కడ మొదటి దాన్ని అంటే ఈ 3 మార్గదర్శకాలు ఉన్నాయి ఎన్ఆర్టీలో అని చెప్పుకున్నాం కదా. అవి ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మేనేజీరియల్ టెక్నాలజీస్ మొదటి పద్ధతిలో మేనేజీరియల్ టెక్నాలజీస్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మేనేజీరియల్ టెక్నాలజీస్ లో ప్రముఖమైనది ఫ్రీ ప్రెగ్నెన్సీ మొదటిగా మనం చెప్పుకుంటాం, లేకపోతే ప్రెగ్నెన్సీ ఒక పద్ధతిగా చెప్పుకుంటాం. తర్వాత బర్త్ నిర్వహణ. ఈ యొక్క 3 పద్ధతులతో మేనేజీరియల్ టెక్నాలజీస్ ముందుకు సాగుతూ ఉంటాయి. ఎలా? ఫ్రీ ప్రెగ్నెన్సీ లేకపోతే బర్త్ నిర్వహణ. ఈ యొక్క పద్ధతుల వల్ల ఈ మేనేజీరియల్ టెక్నాలజీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. గర్భ నిరోధక సాంకేతికతలు అంటే గర్భం రాకుండా ఎటువంటి పద్ధతులు వాడాలనేది ఒక టెక్నాలజీలో ఒక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటి? డయాఫ్రాగమ్, ఇది ఒక పద్ధతి. కండోములు అంటే పురుషులు కండోములు వాడుతూ ఉంటారు, స్త్రీలు డయాఫ్రాగ్రమ్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలకి
ఎందుకన్నట్లయితే ఈ పద్ధతుల వల్ల ఈ యొక్క టెక్నాలజీ వల్ల పిల్లలకి కాలాలు అంటే కొద్దిగా డిఫరెన్స్, ఒక మొదటి పిల్లవాడికి రెండో పిల్లలకి ఒక 2 years or 3 years గ్యాప్ని మనం ఏర్పరచుకోవడానికి డయాఫ్రాగ్రమ్ అండ్ కండోమ్ని వాడటం అనేది రెండో పద్ధతిలో చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వినియోగాన్ని కలిగి ఉంటుంది అనేది ఒక మూడో పద్ధతిగా చెప్తూ ఉంటాం. ఎలా కలిగి ఉంటుంది వినియోగాన్ని? కృత్రిమ గర్భధారణ, కృత్రిమంగా అంటే ఎన్ఆర్టీ పద్ధతుల ప్రకారము కృత్రిమంగా గర్భధారణ ఏర్పరచుకోవడం అనేది ఒకటి చెప్తాం. లేకపోతే అద్దె గర్భము అంటే మనము ఒక అద్దె గర్భాన్ని ఏర్పరచుకుంటాం, అంటే కొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత సంతానోత్పత్తికి మందులు, అంటే ఇప్పుడు సంతానం కలగటం లేదు కదా ఈ దంపతులకి, అనేక రకాలుగా పురుషులు స్త్రీలు అందరూ కూడా అనేక రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దానికి సంతానోత్పత్తికి ఒక ప్రత్యేకమైన మందులు వాడటం వల్ల కొంతకాలానికి వీళ్ళకి పిల్లలు జన్మించవచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత పిండదానం, ఈ యొక్క వినియోగం కలిగి ఉండటానికి ఒక కారణంగా పిండదానంగా చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ పిండదానంలో ఇక్కడ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ ఎన్ఆర్టీ పద్ధతిలో ఇక్కడ ఇన్వెంటరీ ఫెర్టిలైజేషన్ IVF ఒక ప్రముఖ పాత్ర కలిగి ఉంటుంది. ఈ IVF ప్రక్రియ ఇప్పుడు అన్ని దేశాల్లో ఎంతో మంది డాక్టర్స్ దీన్ని వినియోగించి ఈ యొక్క దంపతులకి నూతన యొక్క శిశువుల్ని ఇవ్వగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF వల్ల అందరూ ఇప్పుడు నూతన ప్రక్రియ పద్ధతుల వల్ల ఎన్ఆర్టీ ద్వారా ఎంతో మంది అంటే పిల్లలు లేని కుటుంబాలు పిల్లల్ని పొందగలుగుతూ ఉన్నారు. ఈ IVF ప్రక్రియ ఎంతో సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉన్నదనేది, ఫలప్రదమైనది అనేది కూడా మనం ఈ రోజుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ విధంగా ఎన్ఆర్టీ 3 ప్రధాన మార్గాల్లో ఈ యొక్క జారీ, డేవిడ్ అండ్ జూలియా ఒక సాంకేతికపరమైన పద్ధతులని ఏర్పరిచారు. ఈ పద్ధతుల ద్వారా, ఈ యొక్క సాంకేతిక పరమైన పద్ధతుల ద్వారానే నూతనమైన పునరుత్పత్తి పద్ధతులను మనం కలిగి ఉంటున్నాము. దీనివల్ల నూతన పునరుత్పత్తి పద్ధతుల వల్ల ఈ యొక్క ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉన్నారో వాళ్ళు పిల్లల్ని పొందగలుగుతూ ఉన్నారు అనేది ఈ పద్ధతుల ద్వారానే జరగవలసిందిగా ఏర్పరచబడి ఉన్నది. ఈ యొక్క న్యూ టెక్నాలజీలో ఈ యొక్క పద్ధతుల ద్వారానే ఈ యొక్క దంపతులు పిల్లల్ని పొందగలగాలి అనేది చెప్తూ ఉంటాం. తర్వాత ఈ ఇన్వెంటరీ ఫెర్టిలైజేషన్ IVF అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది ఎన్ఆర్టీలో. ఇప్పుడు ప్రస్తుత పద్ధతుల్లో ఈ IVF ద్వారానే అందరూ కూడా పిల్లల్ని పొందగలుగుతున్నారు. ఎక్కువ పర్సెంటేజ్ పిల్లలు లేని వాళ్ళు IVF ద్వారానే పిల్లలు పొందగలుగుతూ ఉన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ IVF గ్రుడ్డు శస్త్రచికిత్స ద్వారా ఈ యొక్క మహిళ యొక్క అండాశయం నుంచి ఈ యొక్క తొలగించబడతాయి. ఈ యొక్క మరియు మరొక స్త్రీ గర్భంలోనికి బదిలీ చేయబడతాయి. ఈ యొక్క ప్రక్రియ పద్ధతుల వలన IVF ద్వారా గ్రుడ్డు శస్త్రచికిత్స ద్వారా గ్రుడ్డును మహిళ యొక్క అండాశయం నుంచి తీసి మరియు వేరొక స్త్రీ గర్భంలోకి బదిలీ చేయబడతాయి. ఎందుకని ఇట్లా చేస్తున్నాము IVF ద్వారా అన్నట్లయితే, ఆ మహిళ యొక్క గ్రుడ్డుని అండాశయం నుంచి తీసి వేరే యొక్క మహిళ యొక్క గర్భంలోకి బదిలీ అంటే ప్రవేశపెడుతున్నాం అనమాట. ఎందుకనంటే ఈ మహిళ అనేక రకమైన జీవపరమైన లోపాలతో గర్భాన్ని పొందలేకపోతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క అండము అంటే ఎక్కువ అబార్షన్స్ అవటము, లేకపోతే ఎక్కువ కాలము ఈ యొక్క అంటే గర్భాన్ని కొనసాగించలేకపోవటం వల్ల అంటే అనేక లోపాలు, శారీరకపరమైన లోపాల వల్ల ఈ IVF ద్వారా ఏం చేస్తున్నాము, ఈ యొక్క మహిళ యొక్క అండాశయంలో నుంచి అండాశయం గుడ్డుని సేకరించి వేరే ఒక స్త్రీ యొక్క అండాశయంలోకి గర్భంలోకి దీన్ని ప్రవేశపెట్టడం వల్ల ఒక నూతన శిశువుని మనము పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పద్ధతి ఇప్పుడు ప్రాచుర్యము పొందగలిగింది. దీనివల్ల ఎంతో మంది సంతాన లేని కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు నూతన శిశువుల్ని పొందగలుగుతూ ఉన్నారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎన్ఆర్టీ పద్ధతుల ద్వారా తల్లిదండ్రుల సృష్టిని అనుమతించే సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క పిల్లల్ని ఇచ్చే సంస్థగా మనం దీన్ని ఎన్ఆర్టీని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎన్ఆర్టీని మనం చెప్పుకున్నాం కదా, రీప్రొడక్టివ్ టెక్నాలజీస్, ఇది ఒక ప్రత్యేకమైన సంస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం.
ఇందులో వైద్య నిపుణులు, వైద్య పరికరాలు, స్వాభావిక అవసరము, బంధుత్వం యొక్క అవగాహన అనేది ఏర్పరచబడి ఉంటుంది. ఇందులో ఎన్ఆర్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రుల సృష్టికి అనుమతించే సంస్థ అని చెప్పుకున్నాం. దీంట్లో ప్రముఖ పాత్ర ఎవరు వహిస్తున్నారు? వైద్య నిపుణులు, వైద్య పరికరాలు. ఈ రెండు కూడా ఈ యొక్క ఎన్ఆర్టీలో, ఈ ఐవీఎఫ్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎందుకని అంటే స్వాభావిక అవసరం, బంధుత్వం యొక్క అవగాహన అనేది తప్పనిసరిగా ఇది ఏర్పరచుకొని ఉంటుంది అనమాట. ఈ ఎన్ఆర్టీ ఏ విధమైన బంధుత్వము యొక్క అవగాహన ఎలా ఉండాలి, స్వాభావిక అవసరం ఏమున్నది అనేది గుర్తించాలి. ఆ యొక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు, భార్యాభర్తల యొక్క స్వాభావిక అవసరాన్ని గుర్తించాలి, బంధుత్వ యొక్క అవగాహనను కూడా మనం గుర్తించగలగాలి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత బయోటెక్నాలజీస్, ఇదొక ప్రాసెసింగ్, ఎన్ఆర్టీలో ఇదొక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. బయోటెక్నాలజీస్ వల్ల పునరుత్పత్తి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ యొక్క బయోటెక్నాలజీస్ యొక్క పద్ధతి వల్ల పునరుత్పత్తికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ జన్యు శాస్త్రము అంటే సాంకేతికత గురించి మనం కొద్దిసేపు డిస్కస్ చేసుకుందాం. జన్యు శాస్త్రం అంటే ఏంటి? ఈ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ అనేక రకాలైన జన్యుపరమైన లోపాలని కలిగి ఉంటారు. ఈ జన్యుపరమైన లోపాలను కలిగి ఉండటం వల్ల ఈ స్త్రీ పురుషులు పిల్లల్ని పొందలేకపోతూ ఉంటారు. అనేక రకాలైన పరీక్షలు అంటే మెడికల్ ఎగ్జామ్స్ చేయించుకున్న తర్వాత జన్యుపరమైన లోపము ఈ స్త్రీకి కానీ పురుషుడు కానీ ఉన్నదనేది మనం గ్రహించగలుగుతాం. ఈ లోపం వల్ల వీళ్ళు సంతానాన్ని కలగలేకపోతూ ఉంటారన్నమాట. అప్పుడు సాంకేతికపరమైన పద్ధతిలో ఎన్ఆర్టీ యొక్క అనుమతితో సాంకేతికపరమైన పద్ధతుల్లో ఈ జన్యుపరమైన లోపాలని రిమూవ్ చేయగలుగుతాం, కొన్ని విధాలుగా రిమూవ్ చేయగలుగుతాం. అటువంటి పద్ధతులు చేయలేకపోతే అంటే జన్యుపరమైన లోపాలని మనము సరిదిద్దలేకపోయినట్లయితే వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా లేకపోతే ఎన్ఆర్టీ ప్రక్రియల ద్వారా ఈ యొక్క నూతన శిశువుల్ని పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి జన్యు శాస్త్రము ఈ యొక్క సాంకేతికపరమైన శాస్త్రం యొక్క అవగాహన మనకి ఈ లెసన్లో మనం తప్పనిగా ఏర్పరచుకోవాలి. ఈ యొక్క న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్లో జన్యు శాస్త్రం యొక్క అవగాహన, సాంకేతిక శాస్త్రం యొక్క అవగాహన ఏర్పరచుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎన్ఆర్టీ యొక్క ప్రముఖ పాత్ర ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తించగలుగుతామనేది గ్రహించవలసిన విషయం. తర్వాత ఫలదీకరణ, గర్భధారణ, ప్రసవం అనేది ఈ యొక్క ఎన్ఆర్టీలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. చూడండి, ఫలదీకరణ, గర్భధారణ, ప్రసవము ఈ మూడు ప్రక్రియలు ఈ యొక్క ఎన్ఆర్టీలో ప్రక్రియా పద్ధతిలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఫలదీకరణ, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? స్త్రీకి లోపం ఉంటుంది, డెలివరీ అంటే ప్రసవానికి అనేక లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. లేకపోతే ఏర్పడిన గర్భము నిలవలేకపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ శస్త్రచికిత్స ద్వారా గ్రుడ్డుని అంటే స్త్రీ యొక్క గ్రుడ్డుని అండాశయం నుంచి తీసి వేరొక స్త్రీ యొక్క గర్భంలోకి మనం ప్రవేశపెడుతూ ఉంటాం. ఈ యొక్క ఫలదీకరణ ప్రక్రియలో ఐవీఎఫ్ యొక్క ప్రక్రియా పద్ధతులు ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాయనేది మనము గ్రహించవలసిన విషయం అనమాట. ఈ ఫలదీకరణ ఈ విధంగా చేస్తూ ఉంటాం. గర్భధారణ, వేరొక స్త్రీ యొక్క గర్భంలోకి మనం ఈ అండాన్ని ప్రవేశపెడుతున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఫలదీకరణ చెందుతుంది. మనం ఏదైతే అండాన్ని ప్రవేశపెడుతున్నామో ఫలదీకరణ చెందింది. ఫలదీకరణ చెందిన తర్వాత ఒక 10 months తర్వాత ప్రసవాన్ని అంటే నూతన శిశువుకి ఈ యొక్క అద్దె గర్భము ద్వారా మనము నూతన శిశువుల్ని పొందగలుగుతాం అనమాట. అందుకని జన్యు శాస్త్రము, సాంకేతికత, ఫలదీకరణ, గర్భధారణ, ప్రసవం అనేది ఈ ఎన్ఆర్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనము గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మాతృత్వము, పితృత్వము కూడా ఎన్ఆర్టీలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మాతృత్వము అంటే ఏంటి? అంటే సమాజ ఆమోదంతో స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత
వివాహం లైంగిక కోరికలు తెచ్చుకుంటూ ఉంటారు, దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అనమాట. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంత కాలమైనా మా దాంపత్య జీవితం కొనసాగిస్తున్నా వీళ్ళకి పిల్లలు పుట్టరు అనమాట. అనేక జీవపరమైన కారణాల వల్ల, అంటే జన్యుపరమైన కారణాల వల్ల. అప్పుడు సమాజంలో ఈ తల్లిదండ్రులకి గౌరవం తగ్గుతూ ఉంటుంది. ఒక అనుకోని ఫేసింగ్ అనేక ప్రాబ్లమ్స్, వీళ్ళు గొడ్డమోతులు అంటూ ఉంటాం పిల్లలు పుట్టిన వాళ్ళ. వ్యంగ్యత్వము పొందటం వల్ల పిల్లలు పుట్టరు. సమాజంలో వీళ్ళకి చీతరించుకుంటూ ఉంటారు, చీత్కరించుకుంటూ ఉంటారు. సమాజంలో కుటుంబ సభ్యులు కానీ బంధుత్వంలో కానీ అగౌరవంగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ జన్యుపరమైన కారణాలను మనము తీర్చిదిద్దుకోవడం వల్ల పిల్లలు పుట్టవచ్చు. అందుకని మనము ఈ యొక్క వైద్యుల మీద, సాంకేతికపరమైన మందుల మీద అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. అయినా పిల్లలు పుట్టకపోయినట్లయితే వీళ్ళు ఎన్ఆర్టీ యొక్క పద్ధతులకి, నియమాలకి అనుకరించి ఈ యొక్క నూతనమైన పిల్లల IVF ద్వారా మనము పిల్లల్ని పొందగలుగుతూ ఉంటాం అనేది మనం గ్రహించవలసిన విషయం. ప్రతి ఒక్క స్త్రీ మాతృత్వముని కోరుకుంటూ ఉంటుంది, పిల్లలు పుట్టాలనేది కోరుకుంటూ ఉంటుంది. ఈ యొక్క అందుకని మాతృత్వంలో స్త్రీకి ఉంటుంది. అంటే పిల్లలు పుట్టకపోవటం వలన, IVF తఫా పిల్లలు పుట్టడం వలన సామాజికంగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. కాబట్టి అన్ని రకాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో స్త్రీ పురుషులు తప్పనిసరిగా పిల్లల్ని పొందాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. ఒక తల్లి అనిపించుకోవాలనే దృక్పథాన్ని ఈ అంటే స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత పితృత్వం అంటే ఈ యొక్క జన్యుపరమైన లోపాలు ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఎవరిలో అయినా ఉండొచ్చు, ఇళ్లలోనే ఉంటాయి అనేది మనం చెప్పడానికి లేదు. ఏ లోపం ఎవరిలో ఉన్నదనేది మనము సైంటిఫిక్ గా అనేక పరీక్షల్లో గ్రహించగలుగుతూ ఉంటాం. తర్వాత ఈ కృత్రిమ పద్ధతుల్లో ఎన్ఆర్టీ యొక్క పద్ధతుల్లో కానీ, IVF పద్ధతుల్లో కానీ పిల్లలు మనం పొందగలిగిన తర్వాత పిల్లలకి ఈ యొక్క స్త్రీ పురుషుడు సమానమైన గౌరవం ఇవ్వగలుగుతారా అనేది ఒక ప్రశ్నగా మనం ఈ యొక్క ఎన్ఆర్టీ పద్ధతుల్లో ఏర్పరచుకుంటాం. తర్వాత తల్లిదండ్రులు అంటే సమాన గౌరవం కావాలని ఎన్ఆర్టీ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టించుకోవటం వల్ల వాళ్ళు ఒక సామాజిక గౌరవాన్ని పొందగలుగుతారు తప్పనిసరిగా. కానీ ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల పిల్లలు పుట్టిన తర్వాత సమాజం ఆమోదించాలన్నా కూడా, సామాజిక గౌరవం కావాలన్నా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టాలి తప్పనిసరిగా, వీళ్ళ కోసమైనా సరే. ఇక్కడ తర్వాత మరి ఈ ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల పిల్లలు లేని దంపతులు పిల్లల్ని పొందిన తర్వాత బంధువర్గం, మనము ఈ యొక్క బంధువర్గం అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ బంధువర్గంలోని ప్రజలు ఈ పిల్లవాడిని వీళ్ళ పిల్లాడిగా ఆమోదిస్తామా లేదా అనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అది ఒక ప్రశ్నగా మారిపోతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని మాతృత్వానికి, పితృత్వానికి ఒక పెద్ద గౌరవం అనేది ఎన్ఆర్టీ పద్ధతిలో మనము చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత బంధుత్వం పాత్ర కూడా ఎన్ఆర్టీలో మనం గుర్తించుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ నూతనంగా పుట్టిన పిల్లల్ని ఈ బంధువర్గముల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, తర్వాత వీళ్ళకి ఒక గౌరవం ఇస్తారా లేదా అనేది కూడా కొన్ని ప్రశ్నార్థకంగా మారినాయి అనేది మనము గ్రహించవలసిన విషయం. తర్వాత ఇక్కడ పొరపాటున విస్తరించిన సాంఘిక భావం బంధువర్గంలో డేవిడ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే, పొరపాటున విస్తరించిన ఒక సాంఘిక భావంగా ఈ బంధువర్గంలో ఇటువంటి ప్రక్రియ పద్ధతిలో ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల పుట్టిన పిల్లలకి ఒక సంఘీభావం అనే పొరపాటునే ఏర్పడుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని ఇతని యొక్క పరిశోధన పద్ధతుల్లో గ్రహించాడు అనేది మనం చెప్పుకోవాలి. తర్వాత అమెరికన్ సాంస్కృతిక భావనని మనం తీసుకున్నట్లయితే ఒక వెస్ట్రన్ కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ ద్వారా అనేక రకాల పద్ధతుల్లో వాళ్ళంటే సాంకేతికపరమైన టెక్నాలజీ మన దేశంలో కన్నా ఇతర దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క అమెరికన్ సాంస్కృతిక భావన ప్రకారం బంధువులు బయోజెనెటిక్ గా ఇక్కడ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. బంధుత్వంలో ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియ ద్వారా పుట్టిన పిల్లలకి ఈ యొక్క బయోజెనెటిక్ గా ఉంది
అనేది మనము బంధుత్వంలో గుర్తించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. తర్వాత తార్కిక లింక్స్ పై ఆధారపడి ఉండవలసిన అవసరం లేదనేది కూడా మనము చెప్తూ ఉంటాం. ఈ యొక్క తార్కిక లింక్స్ పై ఆధారపడి ఉండవలసిన అవసరము లేదు ఇక్కడ బంధుత్వ పరంగా అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల్లో దత్తత, పెంపుడు సంరక్షణ యొక్క ఇక్కడ దత్తత అనేది ఒక నూతన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పాత పద్ధతులు ఎలా ఉన్నాయి? పెంపుడు, సంరక్షణ, దత్తత అనేవి మనం ఇక్కడ ఈ ఎన్ఆర్టీ ప్రక్రియలో గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ బయోజెనెటిక్ లింక్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ బయోజెనెటిక్ లింక్ వలన కులము, జాతి, మతము, సామాజిక ఇక్కడ సామాజిక పద్ధతులతో రక్తం యొక్క సంబంధము ఇంపార్టెన్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ బయోజెనెటిక్ లింక్ వలన నూతన వ్యవస్థ ద్వారా అంటే ఎన్ఆర్టీ పద్ధతుల ద్వారా మనం ఇక్కడ పిల్లల్ని పొందగలిగినా కూడా కులము, జాతి, మతము, సామాజిక పారామితులలో రక్తం యొక్క సంబంధం కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క రక్త పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇందులో గుర్తించుకోవాల్సిన విషయంగా ప్రముఖమైనదిగా మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత పేరెంట్హుడ్ నిరాకరణ జీవ సంబంధ కారణాన్ని అందించిన వ్యక్తికి పేరెంట్హుడ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం ప్రశ్నగా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ పేరెంట్హుడ్ నిరాకరణ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట ఈ ప్రక్రియ పద్ధతుల్లో. తర్వాత జీవ సంబంధ కారకాన్ని అందించిన వ్యక్తికి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనము? ఇప్పుడు ఈ యొక్క పురుషుల లోపాలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ ఆ స్పెర్మ్లో ఉన్న లోపాల వల్ల మనం వేరొక స్పెర్మ్ తీసుకొని ఈ స్త్రీ యొక్క గర్భధారణకి ప్రక్రియలో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అటువంటప్పుడు జీవ సంబంధ కారకాన్ని అందించిన వ్యక్తికి సమాజంలో ఎన్ఆర్టీ ప్రక్రియ ద్వారా ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నదనేది కూడా మనం ఇక్కడ గుర్తించి పెట్టుకోవాల్సిన విషయం, గ్రహించవలసిన విషయంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ పేరెంట్హుడ్ తర్వాత జీవ సంబంధ కారకాన్ని అందించిన వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ పునరుత్పత్తి వ్యక్తిగత పరిధిలో ఉండదు అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పునరుత్పత్తి వ్యక్తిగత పరిధిలో ఉండదు అనేది మనం తప్పనిసరిగా గ్రహించవలసిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాష్ట్రము, వైద్యాధికారులు, శాసన యంత్రాంగము ఈ యొక్క నియంత్రణ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్టీ ప్రక్రియ ద్వారా పిల్లలను కావాలన్నా పిల్లలను పొందిన తర్వాత కూడా ఈ యొక్క రాష్ట్రము కానీ రాష్ట్రంలో ఉన్న వైద్య అధికారులు కానీ శాసన యంత్రాంగం కానీ ఒక నియంత్రణ పద్ధతులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరుస్తాయి. ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారానే ఈ యొక్క రాష్ట్రంలో వైద్యాధికారులు ఏర్పరిచారు, రాష్ట్ర పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, శాసన యంత్రాంగం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరిచింది అనేది మనం ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల్లో తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగానే మనం నడుచుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండవలసిన విషయంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. తర్వాత మాతృత్వం ఏ పద్ధతుల ద్వారా అయినా మనం ఈ ప్రక్రియ పద్ధతుల వల్ల ఒక స్త్రీ మాతృత్వము సఫలీకృతం చేసుకున్నది అని మనం అనుకుంటాం. తప్పనిసరిగా ఈ యొక్క IVF కానీ ఎన్ఆర్టీ పద్ధతులు కానీ ఈ దంపతులు మనము సంతానాన్ని పొందగలుగుతూ ఉంటారు. తప్పనిసరిగా ఈ విధంగా సక్సెస్ అయిన తర్వాత ఒక స్త్రీ ఒక మాతృత్వ అనుభూతిని పొందగలుగుతూ ఉంటుంది. అంటే ఒక స్త్రీ ఈ విధమైన పద్ధతుల్లో పుట్టిన పిల్లలకి మాతృత్వ అనుభూతిని తప్పనిసరిగా అంటే ఎలా ప్రాచీన పద్ధతుల్లో గర్భధారణ పిల్లలు తల్లి తండ్రులు ఎలా ఉన్నారో అటువంటి అనుభూతిని పొందగలుగుతుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ తల్లి, గుడ్డుదాత, తర్వాత సరోగ్రేట్ అనే ప్రక్రియ పద్ధతుల వల్ల మనకి నూతన ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల మాతృత్వము సఫలీకృతం చేసుకుంటుంది. అటువంటిప్పుడు తల్లి, గుడ్డుదాత, మళ్ళీ సరోగ్రేట్ అనే పద్ధతుల ద్వారా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఎన్ఆర్టీ పద్ధతిలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా మనకి తెలియపరిచారనమాట. ఇక్కడ అండాలు, గర్భాశయాలు, తర్వాత పునరుత్పత్తి అంశాలుగా చెప్పుకోవాలి. ఇక్కడ అండాలను తీసుకున్న
గర్భాశయాన్ని తీసుకున్నా కూడా ఈ యొక్క పునరుత్పత్తి అంశాలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది ఈ రెండు కూడా మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఎన్ఆర్టి ఈ పద్ధతులను ఇజ్రాయెల్ దేశంలో ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ప్రత్యేకమైన నియమాలు, ఒక ప్రభుత్వ పద్ధతులు అన్నీ కూడా ఒక సజావైన పద్ధతిలో ఏర్పరచబడ్డారనేది మనం ఒకటి ఇజ్రాయెల్ కంట్రీ తీసుకున్నట్లయితే ఈ ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ యొక్క దేశంలో ఉన్న ఎన్ఆర్టి పద్ధతుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇజ్రాయెల్ రచయిత ఇజ్రాయెల్లో ఈ ఎన్ఆర్టి ప్రక్రియ రచయితలు ఎవరన్నట్లయితే సుసాన్ మార్తకాన్ మనము ప్రముఖంగా పేర్కోవాలి. ఈ సుసాన్ మార్తకాన్ ఇజ్రాయెల్ కంట్రీలో ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ యొక్క సామాజిక సాంస్కృతిక ప్రక్రియ పద్ధతుల్ని ఏర్పరచాడనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఎగ్స్ అండ్ వూమ్స్ అన్నమాట ఈ ప్రక్రియ పద్ధతుల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ద ఆరిజిన్స్ ఆఫ్ ద జూయిష్నెస్ అనేది ఈ యొక్క ఎగ్స్ అండ్ వూమ్స్ యొక్క పద్ధతులని ఈ బుక్ ద్వారా మనకి తెలియపరిచాయి అన్నమాట. సంతానోత్పత్తి క్లినిక్స్ ఇక్కడ అడుగడుగున మనం ఇప్పుడు ఎక్కడైనా ప్రముఖ కంట్రీని తీసుకున్నట్లయితే, ఒక ప్రముఖ రాజధానిని, పట్టణ ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే సంతానోత్పత్తి క్లినిక్స్ ఎక్కువైపోయింది. ఐవీఎఫ్ ప్రక్రియ పద్ధతుల్ని ఎక్కువగా అన్ని దేశాల్లో కూడా వాడుతూ ఉంటారనేది మనం గ్రహించవలసిన విషయము. ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనం ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఈ సంతానోత్పత్తి క్లినిక్స్ అన్ని కూడా ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనం కల్పించబడటం ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనంతో ఈ యొక్క సంతానోత్పత్తి క్లినిక్స్ ముందుకు నడుస్తూ అభివృద్ధి పదంలో పనిచేస్తూ ఉంటాయనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము. ఇక్కడ ఇన్విటో ఫెర్టిలైజేషన్ ద్వారా అధిక తలసరి రేటు డెవలప్ అవుతుందనే దృక్పథాన్ని మనం తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఇన్విటో ఫెర్టిలైజేషన్ తీసుకున్నట్లయితే ఈ యొక్క అధిక తలసరి రేటు డెవలప్ అవుతూ ఉంటుంది దీని ద్వారా అనమాట. డాక్టర్ బెంజమిన్ డాక్టర్ బెంజమిన్ తన అభిప్రాయంలో ఈ యొక్క ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతిని ఎలా వివరించారో మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఈయనేం చెప్పారు, మేము ఆమెను తల్లిని చేస్తున్నాము. ఈ డాక్టర్ బెంజమిన్ యొక్క అభిప్రాయం ప్రకారము ఎన్ఆర్టి ప్రక్రియ ప్రకారము మేము ఆమెను తల్లిని చేస్తున్నామనే దృక్పథాన్ని ఏర్పరిచారనమాట. ఇది ఒక గుడ్ దృక్పథము, ఒక మంచి భావన. మేము ఆమెని తల్లిని చేస్తున్నాం అనే దృక్పథాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ డాక్టర్ ఇక్కడ బెంజమిన్ అనే ఒక డాక్టర్ గారు ఈ యొక్క అభిప్రాయాన్ని ఐవీఎఫ్ ప్రక్రియ పద్ధతుల ద్వారా, ఎన్ఆర్టి ప్రక్రియ ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాము. మేము ఆమెను తల్లిని చేస్తున్నాము, సామాజిక పరమైన ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. మాతృత్వం యొక్క సాంకేతిక సృష్టిగా మనము చెప్పుకోవచ్చు. ఒక నూతన దృక్పథం ద్వారా ఈ యొక్క స్త్రీకి మాతృత్వం యొక్క సాంకేతిక దృష్టి ద్వారా ఒక నూతనమైన జీవితాన్ని, మాతృత్వాన్ని మనము ఇస్తున్నాము అనేది మనం ఇక్కడ ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతుల ద్వారా మనము ఏర్పరచుకున్నాము అభిప్రాయాన్ని. తర్వాత గర్భధారణకు సంబంధించి ఈ యొక్క అన్ని మత విశ్వాసాలను సమర్థిస్తూ ఈ ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతులు ఉన్నాయి. ఇజ్రాయెల్లో కానీ ఎక్కడైనా కానీ గర్భధారణకు సంబంధించి అన్ని మత విశ్వాసాలను సమర్థిస్తూ వైద్య విధానాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఎన్ఆర్టి ప్రక్రియలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, గర్భధారణకు సంబంధించి అన్ని మత విశ్వాసాలను సమర్థిస్తూ వైద్య విధానాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతుల్లో అన్నమాట. ఈ యొక్క సైన్స్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ మధ్య సమతుల్యమే సహజీవనముగా ఉంటుంది. సైన్స్ అండ్ సైన్స్ మధ్య సమతుల్య సహజీవనము దీని ఉంటుంది. ఈ యొక్క గర్భధారణకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు సమర్థిస్తూ వైద్య విధానాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ విధమైన ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతుల ద్వారానే ఈ యొక్క వైద్య విధానాలు ముందుకు సాగుతూ ఉంటాయి అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇది సమాజానికి హానికరమైన విధానాన్ని కూడా ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ ఎన్ఆర్టి ప్రక్రియ పద్ధతుల వల్ల సమాజానికి హానికరమైన పద్ధతులను కూడా, విధానాల్లో కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రసూతి అనేది మతపరమైన పరిధిలోనే ఉంటూ ఉంటది.
ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనమాట. ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అనే దృక్పథాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రసూతి అనేది మతపరమైన పరిధిలోనే ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము. ఇది సభ్యత్వము, పౌరసత్వము నిర్వహిస్తూ ఉంటది. ఈ యొక్క సభ్యత్వము మరియు పౌర హక్కులను నిర్వహిస్తూ ఉంటది. తల్లి గుర్తింపు, ఇందులో తల్లి గుర్తింపు ఒక ప్రధానమైనదిగా కీలకమైనదిగా మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ తల్లి గుర్తింపు కీలకమైనదిగా చెప్పుకున్నాము. సభ్యత్వము, పౌరసత్వాలను హక్కులను నిర్వహిస్తూ ఇది ముందుకు సాగుతూ ఉంటది. ఎన్ఆర్టీ సంస్థ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎన్ఆర్టీ వినియోగంలో ఇక్కడ మతపరమైన నియమాలు దగ్గరగా ఏర్పరచబడి ఉంటాయి. ఎన్ఆర్టీ వినియోగంలో మతపరమైన నియమాలన్నీ కూడా అన్ని రకాల మతపరమైన నియమాలు ఏర్పరచబడి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. గుడ్డు మరియు స్పెర్ముల ఫలదీకరణ చేయటము, స్త్రీ గర్భంలోని పిండాన్ని ఇంజెక్ట్ చేయడం అనేది ఈ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇజ్రాయిల్ యొక్క దేశంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వినియోగంలో మతపరమైన నియంత్రణకి నియమానికి దగ్గరగా ఉంటుంది అనేది మనం గ్రహించగలగాలి. తర్వాత గుడ్డు మరియు స్పెర్మల ఫలదీకరణ చేయటము, స్త్రీ గర్భంలోని పిండాన్ని ఇంజెక్ట్ చేయటము ద్వారా ఈ యొక్క ప్రక్రియ పద్ధతులన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అన్ని చికిత్సలు విధానాలు ముందు చట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్వహిస్తూ ఉంటారు. అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క విధానాలు ముందు మందుల చట్టాలు అన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ యొక్క చికిత్సా పద్ధతుల్ని మనము అనుకరిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం అనేది ఇక్కడ గ్రహించవలసిన విషయము. తర్వాత ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పవిత్ర పనిగా భావించవలసి వస్తుంది. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ సమాజంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక పవిత్రమైన పనిగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క శాస్త్రజ్ఞులందరూ కూడా. తర్వాత జాగ్రత్తగా అన్ని భావిస్తూ ఉంటారనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. తర్వాత అన్ని చికిత్సలు విధానాలకి ముందు ఇక్కడ యూదుల చట్టాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. వాళ్ళు యూదులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఈ పద్ధతులు అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పవిత్ర పనిగా మనం అన్ని సమాజాల్లో కూడా భావిస్తూ ఉంటాము. ఎన్ఆర్టీ లెవెల్లో ల్యాబ్ లో పనిచేసే వాళ్ళపైన, ఆరోగ్యం పైన, ప్రవర్తన పైన నిఘా పరచాలి. ఎన్ఆర్టీ ల్యాబ్స్ లో పనిచేసే వారిపైన, అధికారుల పైన, ఆరోగ్యం, ప్రవర్తన వైఖరుల మీద పనిచేసే వాళ్ళుగా నిరంతరము నిఘా అవుతుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అనమాట. తర్వాత వివాహితులకే చికిత్స, తర్వాత అన్మ్యారీడ్ కి మనం ఈ చికిత్స చేయమన్నమాట. ఇక్కడ వివాహితులకే ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల ద్వారా, ఐవీఎఫ్ ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అంటే పెళ్ళయి ఎక్కువ సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఐవీఎఫ్ పద్ధతుల్ని, ఎన్ఆర్టీ పద్ధతుల్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదనేది చూస్తూ ఉంటాం అనమాట. ఈ ప్రక్రియ పద్ధతుల వల్ల నూతన స్త్రీలు మాతృత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి వివాహితులకే చికిత్స చేయాలని, ఇక్కడ అన్మ్యారీడ్కి లేదనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సిన విషయము, గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. వియత్నాంలో పలాకిక్ చట్టాలు అనేవి ఏర్పరచబడ్డాయన్నమాట. ఈ పలాకిక్ చట్టాలు ఎన్ఐఆర్ యొక్క ప్రక్రియా పద్ధతుల్ని సజావుగా జరుగుతున్నాయా లేదా అనే దృక్పథాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ వియత్నాము హలాకిక్ చట్టము ప్రముఖ పాత్ర వహించింది ఆ దేశంలో. తర్వాత ఎన్ఆర్టీ ప్రక్రియను అనేది పాటించవలసిన ఈ యొక్క మతపరమైన నియమాలు, పద్ధతులను మనం ఇక్కడ ఏర్పరచబడి ఉంటాయి. ఎన్ఆర్టీ చట్టంలో వియత్నాంలో ఈ యొక్క పాటించవలసిన విషయాలు, మతపరమైన విషయాలు, మళ్ళీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సిన విషయముగా చెప్తూ ఉంటాము. మతతత్వం పొందే అనేక కోరిక ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ మాతృత్వం పొందాలనే కోరిక ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీలు మాతృత్వం పొందాలనే కోరికతో ఎక్కువగా ఉన్న స్త్రీలు కొద్దిగా ఆరోగ్యపరమైన సంబంధాలు, అంటే ఎటువంటి సంబంధము అనారోగ్యపరమైన సంబంధాలు లేని వాళ్ళు ఈ యొక్క ఎన్ఆర్టీ చట్టము ద్వారా పాజిటివ్ బాధ్యత పొందటానికి ప్రముఖ పాత్ర వహిస్తుందని మనం గ్రహించవలసిన విషయం.
ఇక్కడ మనము ఇంకొక పద్ధతిలో చూసుకోవాల్సిందే సాంకేతిక మరియు పితృస్వామ్యం. ఇక్కడ సాంకేతిక పద్ధతులు కానీ పితృస్వామ్యం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సాంకేతికత, అనేక రకాల సాంకేతికతలు వాడుతూ ఉన్నాం ఎన్ఆర్టీ ప్రక్రియల పద్ధతుల్లో. ఈ ఐవీఎఫ్ ప్రక్రియ పద్ధతి ద్వారా ఈ పిల్లల అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది, పితృస్వామ్యం యొక్క మనుగడ ఏ విధంగా ఉన్నది మనం ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పునరుత్పత్తి సహజ ప్రక్రియ. ఈ యొక్క గర్భధారణ ప్రక్రియలో పునరుత్పత్తి అనేది ఒక సహజ ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న సభ్యులందరూ కూడా సహజ ప్రక్రియ ద్వారా ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ, పారిశ్రామిక ప్రక్రియ ద్వారా మనం ఏర్పరచుకోగలుగుతామనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉండాలనేది చెప్తూ ఉంటాం. తర్వాత గర్భధారణ చేయాలా, ఎప్పుడు, ఎలా అనేది ఈ యొక్క ప్రక్రియ పద్ధతి ద్వారా మనం యొక్క పెళ్ళైన పద్ధతులకి దీనికి ఇప్పుడు ఐవీఎఫ్కి ఎటువంటి తేడా ఉన్నది, అటువంటి అప్పుడు గర్భధారణ చేయాలా, ఎప్పుడు, ఎలా అనే దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మిశ్రమ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల ఈ యొక్క నూతన ప్రభుత్వ విధానం ఎటువంటి లాభాన్ని మనం పొందగలుగుతున్నాము అనే దృక్పథం కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఇక్కడ ఎన్ఆర్టీ ప్రక్రియలో పవిత్ర, అపవిత్ర భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అపవిత్ర భావాలకి పద్ధతులను మనము తెలుసుకొని ఆ యొక్క అపవిత్రమైన భావ పద్ధతులు సమాజంలో తగ్గించే ప్రక్రియ పద్ధతుల ద్వారా మనము అనేక రకాల పద్ధతులు ఉపయోగించాలి. ఈ యొక్క ఐవీఎఫ్, ఎన్ఆర్టీ లేకపోతే వియత్నాంలోని ఈ యొక్క సామాజిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క సాంకేతిక దృక్పథాన్ని వాళ్ళు ఎవరా అవలంబించారనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. ఎన్ఆర్టీ ఎంపిక చేసుకుంటూనే కుటుంబాన్ని ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉంటారు. ఈ యొక్క వియత్నాంలో ఈ యొక్క పద్ధతుల ద్వారా ఎన్ఆర్టీ ఎంపిక చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క పద్ధతి ఏర్పాట్లకి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ యొక్క వియత్నాం ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన మెరుగుదల పద్ధతులు మనం గ్రహించవలసిన విషయం. అంటే పితృత్వం యొక్క స్థానము, మాతృత్వం యొక్క స్థానము, ఈ యొక్క గిరిజనప్పుడు యొక్క ఈ పద్ధతులు ఎన్ఆర్టీ పద్ధతుల ప్రక్రియ వల్ల అనేక రకాల నూతన దృక్పథాలు మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఎంపిక చేసుకునే కుటుంబాలు ఏర్పాటుకి గురి అవుతూ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. రక్తము మరియు వైవాహ సంబంధాన్ని పంచుకోవటకుండా ప్రజలు బంధుత్వము ఉండవచ్చు అనేది మనము ఇక్కడ గ్రహించాలన్నమాట. శాసనపరమైన చర్యలు, నైతిక జీవన విధానము, తర్వాత సామాజిక చట్టపరమైన పరిణామాలు, ఇవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ప్రవేశపెట్టుకున్న తర్వాత, ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఆ కుటుంబము, ఆ సమాజము కూడా అనేక రకాల పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అవి ఏ విధంగా ఉండాలనేది మనం చూసుకున్నట్లయితే నైతికమైన ప్రవర్తనా పద్ధతులు, సామాజికమైన ప్రవర్తనా పద్ధతులు, తర్వాత చట్టపరమైన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉండాలి. ఈ యొక్క నైతికపరమైన, సామాజికపరమైన, చట్టపరమైన పద్ధతులతోనే మనం ఇక్కడ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అట్లా తీసుకువెళ్తేనే ఈ యొక్క సామాజిక ఆమోదాన్ని మనం నూతన పిల్లలకి ఇవ్వగలుగుతామనే దృక్పథాన్ని ఇక్కడ మనం ఏర్పరచుకుంటున్నాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ దీంట్లో ఏంటి, ఇక్కడ కొనుగోలు, అమ్మకము, కిరాయి అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది చెప్తూ ఉంటాము. కొనుగోలు, అమ్మకము, కిరాయి అనేది మనం ఇక్కడ కొనుగోలు, గ్రుడ్డు, తర్వాత స్పెర్మ్, గర్భాశ్రయము, అండాలు, తర్వాత ఆరోగ్య ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇక్కడ గ్రుడ్డు, స్పెర్మ్, గర్భాశ్రయము, పిండాలు అనేవి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల్లో ప్రముఖ పాత్ర వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఐవీఎఫ్ ప్రక్రియ పద్ధతుల్లో కూడా గ్రుడ్డు, స్పెర్మ్, గర్భధారణ, పిండాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతి వల్ల నూతన, అంటే పిల్లలు లేని తల్లిదండ్రులు నూతన ప్రక్రియ పద్ధతుల వల్ల, గర్భధారణ వల్ల నూతనంగా శిశువులను పొందగలుగుతారు.
మాతృత్వాన్ని పొందగలుగుతారు, పితృత్వాన్ని పొందగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు, మాతృత్వ పితృత్వ ఆనందాన్ని పొందగలుగుతారు. బంధువుల్లో కూడా వీళ్ళ యొక్క ఆదరణ పెంపొందించే పద్ధతి, ఆదరణ పెరిగే విధంగా ఎన్ఆర్టీ ప్రక్రియ అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కట్టుబాట్లు, నియమాలు అన్నీ ఏర్పరచబడి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఈ యొక్క కొనుగోలు, ఈ యొక్క అమ్మకము, కిరాయి దాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రుడ్డు, స్పెర్మ్ అండ్ గర్భధారణ, తర్వాత పిండాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క పిల్లలు లేని వాళ్ళు నూతనమైన పిల్లల కల వ్యవస్థని ఏర్పరచుకుంటారు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఏంటి, ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల వలన సామాజికంగా అనేక రుగ్మతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనేక రకాల నష్టాలు, లాభాలు ఏర్పడుతూ ఉంటాయి, నష్టాలు ఏర్పడతాయి. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల వల్ల లాభాలు ఏంటి, ఈ యొక్క పితృత్వము, మాతృత్వము సమాజంలోని వ్యక్తులు తప్పనిసరిగా పొందగలుగుతూ ఉంటారు. తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల బంధువులందరూ కూడా వీళ్ళు మొదటి నుంచే చెప్పుకోవటం వల్ల, వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి వీళ్ళకి తెలియటం వల్ల వీళ్ళందరూ సమాజ సభ్యులందరూ కూడా ఈ ప్రక్రియ పద్ధతుల్ని తప్పనిసరిగా అనుభవించడం వల్ల లాభాన్ని పొందగలుగుతారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల వల్ల మాతృత్వాన్ని, పితృత్వాన్ని వాళ్ళు సజావుగా పొందగలుగుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. తర్వాత ప్రసవించటము ఒక జీవన ప్రక్రియ పద్ధతిగా మనం ప్రసవాన్ని చెప్తూ ఉంటాం. ఈ యొక్క ఎన్ఆర్టీ పద్ధతి వల్ల ఈ జీవన ప్రక్రియ, ప్రసవ పద్ధతులు మనము ఏర్పరచుకోలేము, అనేక రకాల రూపాల్లో తెలుసుకోలేము అనమాట. అంటే గౌరవిస్తున్నారా ప్రజలు, గౌరవించటం లేదా అనే దృక్పథాన్ని మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని ప్రేమించటము జీవ ప్రక్రియ పద్ధతి కాదు అనమాట. వైద్యులు ఇక్కడ వైద్య ప్రయోగశాలల్లో నేర్చుకుంటూ నిర్మిస్తూ ఉంటారు అనమాట. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ మనం పద్ధతి ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నామని చెప్తూ ఉంటాము. ఈ యొక్క పద్ధతుల వల్ల మనము అనేకమైన రూపకల్పనలు ఏర్పరచుకుంటాము. న్యూ అప్రోచెస్ టు స్టడీ ఆఫ్ ద కిన్షిప్ అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియ పద్ధతుల ద్వారా న్యూ అప్రోచెస్ టు స్టడీ ఆఫ్ ద కిన్షిప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. బంధుత్వంపై మానవ శాస్త్ర దృక్పథాలు అనేక రకాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. బంధుత్వంలో కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వీళ్ళ యొక్క రిలేటివ్సే, వీళ్ళ బంధువులే, వీళ్ళు ముందు తల్లిదండ్రులు ఇద్దరు. తర్వాత ఈ ప్రక్రియా పద్ధతి ద్వారా వీళ్ళు నూతన శిశువులను పొందిన తర్వాత బంధుత్వంపై మానవ శాస్త్ర పరంగా అనేక రకాల అవగాహన లోపాలు మనం నూతన విషయాలు తెలుసుకోవటము మనం గ్రహించవలసిన విషయము. ఇక్కడ ఈ యొక్క ప్రసవించటము జీవ ప్రక్రియ కాదనమాట. ప్రసవించటం అనేది జీవ ప్రక్రియ కాదు అనేది మనం దీని వల్ల గ్రహించగలుగుతున్నాము. వైద్య ప్రయోగశాలలో మేము నిర్మించిన పద్ధతుల ద్వారా వీళ్ళు పొందగలుగుతారనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ యూనిట్లో మనం మొత్తము పునరుత్పత్తి సాంకేతిక యొక్క అర్థాన్ని మరియు యొక్క పేరెంట్హుడ్ యొక్క అవగాహనని ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత పునరుత్పత్తి కోసము సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడము, మాతృత్వము మరియు ప్రసూతి యొక్క సాంప్రదాయక అవగాహనలకి సవాలు చేస్తుంది అనేది మనం గ్రహించగలుగుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ యొక్క జీవ ప్రక్రియ మాత్రమే కాకుండా ఇది వైద్య ప్రయోగశాలలో ఈ యొక్క వైద్యులు నిర్మించిన పద్ధతిగా దీనిలో మనము గ్రహించగలుగుతూ ఉంటాము. ఎన్ఆర్టీ బంధుత్వ అధ్యయనాల్లో పరిధి విస్తరించడమే కాకుండా ఈ యొక్క మహిళల స్థితిగతులను పెంపొందించడంలో గణనీయంగా దోహదపడింది అనేది కూడా మనం ఇక్కడ గుర్తించవలసిన విషయము. మహిళలు మరింత పునరుత్పత్తి ఎంపికలను ఇచ్చిందని, మరి జీవశాస్త్రం యొక్క పద్ధతిలో ఈ యొక్క ఉచ్చు నుండి బయటకు రావడానికి వాటి అనుమతించింది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. అభివృద్ధి చేసినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించడం వల్ల కొన్ని పరిణామాలు ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధమైన ప్రక్రియా పద్ధతుల వల్ల మనము ఇప్పుడు ఎన్ఆర్టీ పద్ధతుల వల్ల ఇక్కడ న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏర్పరచబడి ఉన్నాయి. నూతన దృక్పథాన్ని మనము పొందగలుగుతూ ఉన్నాం అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతుల ద్వారా మనము ఈ విధమైన పద్ధతుల ద్వారా కూడా మనము ఈ సాంకేతిక పరమైన పద్ధతుల ద్వారా, నూతనమైన పద్ధతుల ద్వారా జీవన విధాన ప్రక్రియా పద్ధతుల్ని మనము గుర్తించగలిగాము, మార్చుకోగలిగాము అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఎన్ఆర్టీ పద్ధతి
ఈ యొక్క ప్రక్రియా పద్ధతుల్లో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు, నియమాలు అవి తూచా తప్పకుండా ఏర్పరచబడ్డ పద్ధతులను అన్నీ కూడా ఏర్పరచబడి ఉన్నారు. జారీ, డేవిడ్, జూలియా అనే వైద్య శాస్త్రజ్ఞులు ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతి ద్వారా నూతన రూపకల్పన చేశారు. ఎలా ప్రక్రియా పద్ధతి ద్వారా మనం పిల్లల్ని పొందగలగాలి, తర్వాత ఎటువంటి నియమాలను ఏర్పరచుకోవాలి, ఎటువంటి కఠినమైన నిబంధనలు ఏర్పరచాలనేది మనకి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఈ ప్రక్రియా పద్ధతుల ద్వారా ఈ యొక్క వైద్యుల యొక్క అనుమతితో, వైద్యుల యొక్క సహకారంతో ఈ యొక్క నూతన ప్రక్రియా పద్ధతుల వల్ల వీళ్ళు సంతానాన్ని పొందగలగవచ్చు, తప్పనిసరిగా పొందవచ్చు. తర్వాత ఈ పద్ధతుల ద్వారా పుట్టిన పిల్లలకి బంధుత్వ స్థాయిలో ఈ యొక్క వీళ్ళకి యొక్క సంఘీభావాన్ని తెలుపుతారా లేదా అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ఈ యొక్క నూతన దృక్పథం వల్ల ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతుల వల్ల బంధుత్వంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చినాయి అనేది మనము గుర్తించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతుల ద్వారా మేనేజీరియల్ టెక్నాలజీస్ ద్వారా ఫ్రీ ప్రెగ్నెన్సీ భర్త నిర్వహణ ఎలా ఉంటుంది అనేది మనము గ్రహించగలిగామన్నమాట. తర్వాత గర్భ నిరోధక సాంకేతికలను కూడా మనము ఏర్పరచుకుంటూ ఉన్నాము. మనము అనుకూలంగా అంటే మన శరీర తత్వానికి అనుకూలంగా, సాంకేతికపరమైన పద్ధతులకు అనుకూలంగా కూడా డయాఫాగ్రమ్ అండ్ కండోమ్లను కూడా వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వినియోగం కలిగి ఉండటానికి అంటే నూతన గర్భధారణ మరియు అద్దె గర్భము, సంతానోత్పత్తి మందులు, ఈ యొక్క పిండదానము, ఇక్కడ ఐవీఎఫ్ ప్రక్రియా పద్ధతుల వల్ల కూడా మనము నూతనంగా ఈ యొక్క తల్లిదండ్రులు మాతృత్వాన్ని, పితృత్వాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంటే మాతృత్వము, పితృత్వం అనేది దంపతులు ఇద్దరు కూడా కొత్త మరబడితో ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతులను పొందగలిగి మానసిక ఆనందము, సామాజిక గౌరవము, మళ్ళీ ప్రశాంతమైన జీవిత విధానానికి పిల్లలు దోహదం చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు లేకపోతే సమాజంలో ఏంటి అవహేళనకి గురి అవుతూ ఉంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న యొక్క 21st సెంచరీలో ఈ యొక్క ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతులు ప్రతి ఒక్క దేశము ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పరిచింది. ఆ నిబంధనలకు అనుకూలంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరిచింది. నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అనుగుణంగా నూతన యొక్క సంతతిని పొందగలగటానికి వీలవుతూ ఉంటుంది. ఎవరి ద్వారా? వైద్య ప్రక్రియా పద్ధతుల ద్వారా, వైద్యుల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీళ్ళు నూతనమైన జీవిత విధానాన్ని ద్వారా ఈ యొక్క జీవన ప్రక్రియా పద్ధతుల ద్వారా ఈ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క మాతృత్వ స్థానాన్ని, పితృత్వ స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతున్నారు. ఆ తర్వాత ఇట్లా ఏర్పరచుకోగలిగిన పిల్లలని సమాజంలో వాళ్ళ యొక్క బంధుత్వము సమాజం ఆమోదిస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎన్ఆర్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క పద్ధతి ద్వారా పిల్లల్ని పొందగలిగిన తర్వాత ఈ యొక్క ఎన్ఆర్టీ పద్ధతుల ద్వారా ఈ యొక్క స్త్రీ పురుషులిద్దరు కూడా ప్రత్యేకమైన గౌరవాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క వైద్య పరికరాలు, వైద్య శాస్త్రం యొక్క అవగాహన ద్వారా, నూతన పద్ధతుల ద్వారా వీళ్ళు నూతన వ్యవస్థని ఏర్పరచుకోగలుగుతారు. మాతృత్వ స్థానాన్ని, పితృత్వ స్థానాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు అనమాట. తల్లిదండ్రుల సృష్టిని అనుమతించే ఒక సంస్థగా మనం ఇక్కడ ఎన్ఆర్టీ సంస్థని ఏర్పరచుకోగలుగుతాము. ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతుల ద్వారానే ఈ యొక్క తల్లిదండ్రులు నూతన శిశువుల్ని పొందగలుగుతారు. ఈ యొక్క పొందగలిగిన శిశువులందరికీ కూడా సామాజిక గౌరవం అంటే ప్రభుత్వ పరంగా, శాస్త్రపరంగా సామాజిక గౌరవము ఇవ్వగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ప్రక్రియా పద్ధతిలో, ఎన్ఆర్టీ ప్రక్రియా పద్ధతుల్లో పుట్టిన పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక సామాజిక ఆమోదము శాసనపరంగా తప్పనిసరిగా, ప్రభుత్వ పరంగా ఏర్పడుతుంది, కంపల్సరిగా ఏర్పడుతుంది. ప్రభుత్వం గుర్తిస్తుంది ఫలానా వాళ్ళ పిల్లలు వీళ్ళు అనే దృక్పథంతో వీళ్ళకి సామాజిక గౌరవము పెంపొందిస్తూ ఉంటారు. నూతనమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాజిక అవగాహన ద్వారా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. బంధుత్వము అంటే బంధువులు కూడా కొంతకాలానికి, అంటే ఇమీడియట్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతకాలానికి బంధువర్గంలో కూడా ఈ ఎన్ఆర్టీ పద్ధతి ద్వారా పుట్టిన వాళ్ళ యొక్క పిల్లలకి తప్పనిసరిగా సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంతకాలానికి ఈ సంఘీభావము, యాక్సెప్టెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. కానీ సంఘపరంగా, సామాజిక పరంగా, గవర్నమెంట్ పరంగా మనం తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఈ పిల్లలకి, తల్లిదండ్రులకు
పిల్లలు కూడా ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకోగలిగి సామాజిక గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇక్కడ ఈ ప్రక్రియా పద్ధతి ద్వారా తల్లిదండ్రులు, ఈ తల్లి తండ్రి అంటే స్త్రీ పురుషులిద్దరు కూడా మాతృత్వము పితృత్వ స్థానాన్ని పొందగలుగుతూ ఉంటారు. IVF అండ్ ఇక్కడ NART ప్రక్రియా పద్ధతుల ద్వారా తప్పనిసరిగా వైద్యుల సహకారం ద్వారా సాంకేతికమైన పరిజ్ఞానం ద్వారా తప్పనిసరిగా మాతృత్వాన్ని పితృత్వాన్ని ఈ యొక్క స్త్రీ పురుషులు పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క NART ప్రక్రియ ఈ కొత్త పునరుత్పత్తి సాంకేతిక మరియు బంధుత్వము అంటే న్యూ టెక్నాలజీ, న్యూ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ద్వారా సమాజంలో అందరూ కూడా ఈ యొక్క సంతానాన్ని పొంది సామాజిక గౌరవాన్ని పొందగలుగుతారనేది ఈ ప్రక్రియా పద్ధతుల వల్ల మనం తెలుసుకుంటున్నాం.